పేదలకు 499 రోజులుగా ధరణి నిత్య అన్న ప్రసాదం సంస్థ నిర్వాహకులు నగరంలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి వద్ద అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సంస్థ అధినేత మొదటిలో పుట్టినరోజు వేడుకలకు అన్నదానం చేసేవారని తెలిపారు. తిరుపతి నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి సుదూర ప్రాంతాల నుంచి ప్రసవం కోసం వచ్చే బంధువులు అన్నం కోసం పడుతున్న బాధను చూసి గత 499 రోజులుగా వారు ప్రతిరోజు 150 మందికి అన్నదానం నిర్వహిస్తూ వస్తున్నారు. రోగుల సహాయకులు పలువురు అభినందిస్తున్నారు. మా ట్రస్ట్ ద్వారా, మా ఇన్స్టిట్యూట్ ద్వారా భోజనం అందిస్తున్నాం. ఇది ఆ దేవదేవుడు కలిగి వెంకటేశ్వర స్వామి కల్పించిన మహాభాగ్యం భావిస్తున్నాం. ఇది మా సారు ఎలాంటి ఫండ్స్ ఏం లేకుండా ఇండివిజువల్గా ఆయన డబ్బుతోనే, సొంత డబ్బుతోనే రోజు ఇలా అన్నదానం చేయడం జరుగుతుంది. మా సార్కి ఫస్ట్ స్టార్టింగ్లో ఆయన బర్త్డేకి ఎవరు అయితే అన్నం లేకుండా మధ్యాహ్నం టైంలలో ఇట్లా రోడ్లలో వచ్చి బయట రాష్ట్రాల నుంచి వచ్చి బతుకుతూ ఉండే వాళ్ళ కోసం అట్లా వాళ్ళని చూసినప్పుడు ఇలా అన్నదానం చేయాలి, వీళ్ళకి ఎప్పుడో ఒకసారైనా మన అకేషనల్ పరంగా అన్నదానం చేయాలి అనుకునే థాట్ నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ డే నుంచి ఇండివిజువల్గా అకేషనల్కి మాత్రమే స్టార్ట్ అయ్యి ఈరోజు నిత్యాన్న ప్రసాదనంగా అది మారడానికి, ఇన్ని రోజులు మారడానికి ఒకే ఒక కారణం మా సార్ ఆలోచనలు.